గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందనే నెపంతో రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ వేయడం వెనుక కేసీఆర్ ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేసే కుట్ర దాగి ఉందని సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికలను ఎగ్గొట్టేందుకే ఈ ఎత్తుగడలని ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జిల్లాలను తొలగిస్తే ప్రభుత్వానికి ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్ లో చెప్పినా, మళ్లీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా. కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరరావుపేటలో ఉండే వాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు 90-100 కిలోమీటర్ల దూరం. అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు, జిల్లా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము, ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు, ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు.